మనమంతా ఒక పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ విడివడిన అంశాత్మలం. ఈ అంశాత్మ ఒక శరీరంలో ప్రవేశపెట్టబడింది. శరీరంలో ఎప్పుడైతే ప్రవేశపెట్టబడిందో ఈ అంశాత్మని జీవాత్మగా పిలుస్తారు. అంటే జీవుడిగా పేర్కొనబడింది. పూర్ణాత్మ నుంచి విడివడినటువంటి అంశ శరీరంలో ఉండడం వల్ల ఈ శరీరంలో ఉన్న అంశ వేరే అని భావిస్తుంది. ఆ మానవ శరీరాన్ని చూసుకుని నేను మానవుణ్ణి అని భావిస్తుంది. ఆ భావంతోనే అందరూ జీవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ జీవుడు నేను జీవుణ్ణి కాదు, అంటే దేహాన్ని కాదు, ఈ దేహాన్ని ధరించిన వాడిని, ఆ దేహాన్ని ధరించిన దేవుణ్ణే అని తెలుసుకుంటాడో వాడికి మరల జన్మించవలసిన అవసరం లేదు. దీన్ని కొంచెం అర్థమయ్యేటట్టు కొన్ని ఉదాహరణలతో ఒక యోగీశ్వరుడు వివరించడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఒక పెద్ద నిలువుట అద్దం నీ ముందు ఉన్నంత వరకు అద్దములో నీ ప్రతిబింబము నిలిచి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, అద్దంలో ఉన్నది ప్రతిబింబము, బయట ఉన్నది బింబము. దీని ప్రతిబింబమే అద్దంలో ఉంది. అంటే అద్దంలో ఉంది ప్రతిబింబము, ఇది బింబము. అలా నిలువుట అద్దం ముందు మీరు నుంచున్నంతసేపు బింబము ప్రతిబింబము రెండు ఉంటాయి. అద్దము అక్కడి నుంచి తీసివేస్తే ప్రతిబింబం ఉండదు, బింబము ఒక్కటే ఉంటుంది. ప్రతిబింబం ఏమైంది? మాయమైపోయింది. అప్పటిదాకా ఉంది, మాయమైపోయింది. గుర్తుపెట్టుకోండి, ప్రతిబింబమే జీవుడు, బింబమే దేవుడు. అద్దం ఉన్నంతసేపు ఏమైంది? రెండు ఉన్నాయి. ప్రతిబింబము ఉంది, బింబము ఉంది. అద్దం పోతే ఒక్కటే ఉంది. ప్రతిబింబం మాయమైపోయింది, బింబం ఒక్కటే ఉంది. అదే విధంగా నీకు అంతఃకరణము అంటే మనసు ఉన్నంత వరకు దేవుడు జీవుడు రెండూ ఉంటాయి. ఎంతవరకు? అంతఃకరణం ఉన్నంత వరకు దేవుడు జీవుడు రెండూ ఉంటాయి. కానీ నీవు జ్ఞానాగ్నితో అంతఃకరణాన్ని రహితం చేసుకున్నప్పుడు జీవుడు మాయమై దేవుడు మాత్రమే ఉంటాడు. ఆ దేవుడు నీవై ఉన్నావు. నేను మానవుణ్ణి, దేవుడు వేరే ఉన్నాడు. ఎప్పటిదాకా ఇలా అనుకుంటారు చెప్పండి? అంతఃకరణం ఉన్నంత వరకు. ఎప్పుడైతే జ్ఞానాగ్నిలో అంటే పూర్ణ జ్ఞానంతో, పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందుతారు? మనసు శూన్యమైనప్పుడు. జ్ఞానాగ్ని అంటే పూర్ణ జ్ఞానం. అది ఎప్పుడు వస్తుంది? మనసు శూన్యమైనప్పుడు. మనసు శూన్యం అవుతే అంతఃకరణం ఉంటుందా? ఉండదు. అప్పుడు అర్థమవుతుంది ఈ జీవుడికి ఏమని? నేను జీవుణ్ణి కాదు, నేనే దేవుణ్ణి.